నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి అకాల వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి మార్కెట్ యార్డులో మొక్కజొన్న తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డులో తడిసిన మొక్కజొన్నలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. రైతులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం రైతులతో కలిసి నాగర్ కర్నూలు మార్కెట్ యార్డు ముందు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. గంటన్నరకు పైగా ధర్నా కొనసాగడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు మర్రి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొక్కజొన్న తడిసిపోయిందని, తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మర్రి. ఆ తర్వాత వందలాది మంది రైతులతో కలిసి కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. కాలం కష్టించి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితులు చూశాం. దయనీయమైనటువంటి పరిస్థితి. రాత్రి నాగర్ కర్నూలు జిల్లా మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. వారికి మద్దతుగా నిలిచేందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి రైతులకు మద్దతుగా నిలిచారు. మొక్కజొన్నలు తడిసినవి పరిశీలించారు, వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించారు, రోడ్డెక్కి ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్ కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నప్పటికీ రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్లి కలెక్టర్కు జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలన్నీ కూడా కలెక్టర్కు వివరించారు. ప్రస్తుతం మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? రైతులకు ఒక రకంగా చెప్పాలంటే రైతులు స్వయంగా చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం మాకు శాపంగా మారిందని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, మీరు ఇంతకుముందు కలెక్టర్ దగ్గర మీరు వివరిస్తున్నటువంటి క్రమంలో అంటే వ్యవసాయ అధికారులు కావచ్చు, మార్కెట్ అధికారులు కావచ్చు, కలెక్టర్ అడిగే క్వశ్చన్లకు కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, వాళ్ళకి అవగాహన లేనట్టుగా కనిపిస్తా ఉంది. ఎట్లా మీరు దీనిపై స్పందిస్తారు? అవగాహన లేక కాదు, దళారీలతో కుమ్మక్కయ్యారు. ఇక్కడ అధికారులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది దళారీలు కుమ్మక్కై కొరత సృష్టిస్తున్నారు. ఏదో రేటుకి రైతులు వచ్చి మాకు అమ్మిపోవాలి, లేని కొరతను సృష్టించాలి, రైతులను 30 రోజులు 40 రోజులు మార్కెట్లో పడుకోబెడితే రైతులు విసిగి వేశారు, ఏదో రేటుకి అమ్ముతారనే ఆలోచనతోటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ దళారులు అధికారులు కలిసి చేస్తున్నటువంటి నాటకం ఇది. గత 20-25 రోజులుగా ధాన్యం తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో ఉంచారు. ఇటు అధికారులు సంచులు ఇవ్వరు, సంచులు ఇస్తే తంబియ్యరు, తంబిచ్చే లారీలు లేవంటారు. ఇది ప్రజాపాలన అని చెప్తారు కాదు, కూల పాలన, లైన్ల పాలన. రైతు వ్యవసాయం చేయాలనుకుంటే విత్తనాలకు లైన్లు ఆడాలి, యూరియా చల్లాలంటే లైన్లో ఉండాలి, కోసిన పంట నమ్ముకోవాలంటే లైన్లలో ఆడాలి, పంట నమ్ముకోటి తంబు పెట్టాలంటే లైన్లో ఉండాలి, మళ్ళీ 20 ఎకరాకి 25 ఎకరాలే 25 క్వింటాలే కదా సీలింగ్ పెట్టాలి. ఏంది, ఏం రాజ్యం ఇది? ఈ డిజిటల్ వ్యవస్థ చేత ఇంకా సాంకేతిక వ్యవస్థలో మేము 25 క్వింటాలే కొంటాం, మరి రైతు 25 క్వింటాలే పండించాలా, 40 క్వింటాలు పండించొద్దా? అదే రేవంత్ రెడ్డి గారు ఆస్తి ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయినాక ఆస్తి ఎంత పెంచుకున్నాడు? అదే మంత్రుల ఆస్తి ఎట్లా పెరిగింది, ఎమ్మెల్యేల ఆస్తులు ఎట్లా పెరిగినాయి? మరి రైతు మాత్రం 25 క్వింటాలు అమ్మాలి, లాస్ పోవాలి, పడుకోవాలి, అంతేనా? ఇక్కడ ఎక్కడ ఈ సీలింగ్? రైతు పండించిన పంట కదా ఇది, పాకిస్తాన్కి వెళ్ళో వేరే దేశంకి వెళ్ళోకి వస్తున్నటువంటి మొక్కజొన్న కాదు ఇది. నీకు చేతనైతే చెక్ పోస్టులు పెట్టు, పక్క రాష్ట్రంకి వెళ్ళి రాకుండా చెక్ పోస్టులు పెట్టు. కానీ రైతు ఎంత పండిస్తే అంత కొనాలని ఎంబడే మీరు ఆదేశాలు ఇవ్వండి అధికారులకు. నెంబర్ 1 మా డిమాండ్. ఇవాళ మీరు 25 క్వింటాలు అమ్ముతానంటే పోయి 25 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి? 25 క్వింటాలు బయట అమ్ముకోవాల్సి వస్తుంది, 1650 రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇవాళ ఇక్కడ కొంతమంది ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఉండడం వల్ల, ట్రాన్స్పోర్ట్ వాళ్ళ చేతులు ఉండడం వల్ల ఒక్కొక్క దళారికి 20-25 లారీల సంబంధించినటువంటి బస్తాలు ఇచ్చారు. స్వయంగా తమ్మింగ్ పెట్టడానికి ఒక అధికారిని రికమెండ్ చేయవద్దు, దళారి చెప్పిన వాడికే తమ్మింగ్ అవుతుంది. మార్కెట్లోనే తమ్మింగ్ చేయమంటే 3 అయిపోతుంది, సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటారు. మరి ఏదో బయట వాడికి ఎందుకు అవుతుంది? 25 లారీలు ఒక రోజు 10 లారీలు ఎందుకు అవుతుంది అంటే వాడు ఇస్తున్నాడు కాబట్టి, క్వింటాలకు 300-400 ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళది నడుస్తుంది, రైతులతో ఇస్తున్నారు. రైతులు చివరికి 1600-1500 రూపాయలు తంపి పెట్టించుకొని రైతుల దగ్గరనే 1650-1700 కొని మళ్ళీ అదే రైతులు తెచ్చుకొని తంబు పెట్టించుకుంటారు. మీకు మీ ధాన్యం అమ్మినాం, మీకు పైసలు రావాలంటే మీరు తంబు పెట్టాలని చెప్పి అమాయకమైనటువంటి అమాయకుల రైతులతోటి వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా. ఇవన్నీ గత 15 రోజులుగా నేను మొత్తం రివ్యూ చేసి ఇవాళ వచ్చి మార్కెట్లో రైతుల దగ్గర పెట్ట వాళ్ళు ఏడుస్తున్నారు, రైతులు ఏడుపుస్తున్నారు. వాళ్ళు బాధవే చూస్తుంటే చాలా బాధేసింది. అయ్యో ఎందుక ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది,
మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. మా ఇంటి దగ్గరికే లారీ వచ్చేది, మా ఇంటి దగ్గరే కాంట ఉండేది, హమాలీలు వస్తుర్రి, ఎత్తుకొని పోతుర్రి, 15 రోజుల పైసలు వచ్చేది. 30 రోజులైనా కనీసం కొనే నాదుడు లేడని రైతులు బాధపడుతున్నారు. ఏంది ఇది రాజ్యం? ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఏంది ఇవాళ మంత్రుల మీద ఎమ్మెల్యేలను పెట్టుకొని మార్కెట్ యార్డ్లో పోలీసులకు ఏం పని? మార్కెట్ యార్డ్ పోలీసులు పెట్టి టోకన్లు వస్తున్నారు అంటే ఎంత భయం వీళ్ళకి? పోలీసుల రాజ్యం ఇది, ప్రజల రాజ్యం కాదు, పోలీసుల రాజ్యం అయిపోయింది ఇది. ఇలా ఆ విధంగా చేస్తున్నారు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం, ధాన్యం అంతా తీసుకొని ఇదే ట్రాక్టర్లో ధాన్యం తీసుకొని కలెక్టర్ ముందర పడేదామని తీసుకొచ్చినాం. కానీ కలెక్టర్ గారు మాకు కొత్తగా వచ్చిండు, ఆయన 3 రోజులు అయింది ఇక్కడ. వారికి జరుగుతున్నామని చెప్పిన వారు టైం అడిగినారు, ఒక 3 రోజులు టైం ఇవ్వండి, నేను ఉన్న ధాన్యాన్ని తప్పకుండా మేము మా వాళ్ళు ఎవరైతే కాంటాక్ట్ చేసిరో ఆ ధాన్యాన్ని కొంటాం, అన్ని చివరికి వరకు కొనే వరకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు మాట ఇచ్చిండ్రు. కలెక్టర్ గారి మాట ప్రకారం ఒక 2 రోజులు మాకు టైం ఇవ్వాలని అడిగిండు. 2 రోజులు టైం ఇస్తాం, రైతులను మేము వెళ్తున్నాం. ఈ రోజు రేపు 2 రోజులు ప్రభుత్వానికి సహకరిస్తాం. సహకరించకపోతే రాబోయే 2-3 రోజుల్లో మళ్ళీ మా కార్యాచరణ పెడతాం. ఎక్కడ అధికారింట అవసరమైతే ఎమ్మెల్యే ఇంట్లోనే తీసుకుపోయి మక్కలు పడేస్తాం. ఏ అధికారి ఇంట్లో, ఏది కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో మక్కలు పడేస్తాం, ఇక వాళ్ళ మీదనే పోసి అంటి పెడతాం. నేను ఆయననే చెప్పిన, కాంగ్రెస్ వాళ్ళు అంతే, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళతో పెట్టుకుని వాళ్ళు కాల్చి పడేయాలని చెప్పిన నేను. కాంగ్రెస్ వాళ్ళతో వాళ్ళు మమ్మల్ని కాల్చుక తింటారు, అయ్యా వాళ్ళు వస్తే మనం కాల్చుక తింటారు, వాళ్ళని మనమే కాల్ చేద్దామని చెప్పి నేను ఒక సభలో దాన్ని బాగా చెప్పారు. ఇలా రైతులను కాల్చుక తింటారు వాళ్ళు, ఎక్కడంటే అక్కడ కాల్చుక తింటారు. రైతుల దగ్గర దళారి 100 రూపాయలు 200 రూపాయలు తీసుకుంటారా? అమాలి లారీ ఇటు నుంచి అటు పోవాలంటే 30 రూపాయలు ఇవ్వాలి. లారీ ఎనికి లైన్ రావాలంటే 30 రూపాయలు, బస్తాకు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే లారీ